బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ అంటేనే రీమేక్ కింగ్. పరభాషా చిత్రాల ఆత్మను పట్టుకుని దానిని బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మలిచే విద్యలో ఆయనది అందవేసిన చెయ్యి. నో ఎంట్రీ వాంటెడ్ నుంచి ఇటీవల సినిమాల వరకు ఆయన సక్సెస్ ట్రాక్ రికార్డ్ చాలా ఘనం. కానీ నిర్మాతగా ఎంత సక్సెస్ చూసినా బోనీ తండ్రిగా మాత్రం ఇంకా పూర్తి సంతృప్తి చెందలేదు. దానికి కారణం ఆయన నట వారసుడు అర్జున్ కపూర్. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేని ఎంతో మంది కొత్త కుర్రాళ్ళు స్టార్డమ్ రుచి చూస్తుంటే భారీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా అర్జున్ కపూర్ ఇంకా టైప్ 3 హీరోగానే మిగిలిపోవడం బోనీని కలవరపెడుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర దర్శకులతో ప్రాజెక్టులు చేసిన అర్జున్ ఖాతాలో సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. పైకి తన కొడుకు ఎదుగుతున్నాడని చెబుతున్నా లోలోన ఆయన మదన పడుతూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ ఒక కోలీవుడ్ బాక్సాఫీస్ హిట్ పైనే పెట్టుకున్నారు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL సందడిలో ఉన్న బోనీ కపూర్ అక్కడ థియేటర్లలో ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారట. బయటికి రాగానే వెంటనే నిర్మాతలతో మాట్లాడి హిందీ హక్కులు సొంతం చేసుకున్నారని బాలీవుడ్లో టాక్. అంతలా బోనీని మెప్పించిన పాయింట్ ఏంటి అంటే, ఒకే రోజు ఒకే ఊర్లో ఒక పక్క పెళ్లి బాజాలు, మరో పక్క చావుడప్పులు. ఈ విచిత్రమైన పరిస్థితి మధ్యలో నలిగిపోయే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ పడే పాటలు, ఆ ఊరి రాజకీయ చదరంగం, అంతర్లీనంగా సాగే సెటారికల్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్, హ్యూమర్కు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. తమిళంలో హీరో జీవా చేసిన ఈ పాత్రకు హిందీలో అర్జున్ కపూర్ అయితే న్యాయం చేయగలడని బోనీ భావిస్తున్నారు. గతంలో అర్జున్తో మంచి పేరు తెప్పించిన 2 స్టేట్స్ తరహాలోనే ఇందులోనూ హ్యూమర్, ఎమోషన్ పండించే స్కోప్ ఉంది. ఆ పాత్రలోని అమాయకత్వం, రాజకీయ ఎత్తుగడలు అర్జున్ బాడీ లాంగ్వేజ్కు సరిపోతాయని అంచనా. మరి ఈసారైనా బోనీ జడ్జిమెంట్ తన కొడుకును స్టార్ను చేస్తుందో లేదో చూడాలి.